చైనాతో చిలిపి పనులు చేయాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఆటలాడుకోవాలన్నా, రష్యా దగ్గర వెన్నుపోటు పొడవాలన్నా అమెరికాకి ఏకైక మిత్రుడు పాకిస్తాన్. చైనాతో మిత్రత్వం చేస్తూ అమెరికాతో బేరమాడతాడు, అమెరికాతో మిత్రత్వం చేస్తూ చైనాతో బేరమాడతాడు. అది పాకిస్తాన్ అనేటటువంటిది పచ్చి భాషలో చెప్పాలంటే రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారి లాంటిది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకునే దరిద్రపు జబ్బు ఉన్నటువంటి దేశం. వీళ్ళు కూడా ఈ వీటిలు కూడా అవసరాలను బట్టి చేస్తుంటారు. మొన్న అమెరికాకి అవసరమయ్యింది చైనాని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి పాకిస్తాన్ బేస్ కావాల్సి ఉంది. రష్యాని కంట్రోల్ చేయడానికి కొంత ఆ బేస్ ఉపయోగించుకోవాలి. భారత్ ఒప్పుకోదు, చైనా ఒప్పుకోదు, పక్కన ఉన్న శ్రీలంక, భూటాను, నేపాల్ ఒప్పుకో. కాబట్టి ఆ ప్లేస్లో పాకిస్తాన్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కాస్త డబ్బులు పడేస్తే చాలు, అద్దెకిచ్చినట్టు వాళ్ళ ఆయుధ స్థావరాలు ఈవెన్ అక్కడ ఎందుకు ఇప్పుడు అలీఖాన్ ఎయిర్పోర్ట్ ఎవరి చేతిలో ఉంది? అమెరికా చేతిలో ఉంది. మొన్న బహిరంగంగా బయట పెట్టారు కదా అక్కడ ఉన్నటువంటి మంత్రులే. కాబట్టి ఆ రేంజ్లో ఉంటుంది. బయటికి చెప్పకుండా ఆ దేశాన్ని రాసిచ్చేసే దరిద్రులు అక్కడ ఉంటారు.